ఆర్మూర్లో మనందరి ఫ్రెండ్షిప్ బాగుండాలని చెప్పేసి ఆ భగవంతుడు మనం ఎప్పటికీ ఉండాలని చెప్పేసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ చేస్తూ ఉంటారు. కేవలం భారతదేశంలో మాత్రమే ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు మొదటి వారం ఆదివారం నాడు అందరూ దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా ఆత్మీయ స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. అందులో భాగంగానే ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని టీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆత్మీయ మిత్రులందరం కలిసి ఈ యొక్క ఫ్రెండ్షిప్ బంధాన్ని కట్టుకొని మిఠాయిలు తినిపించుకొని ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేయండి. ప్రపంచంలో ఈ స్నేహితులు అనేటువంటిది చాలా గొప్ప బంధం. ఎందుకంటే మొట్టమొదటిసారిగా తల్లిదండ్రులు, దాని తర్వాత గురువులు, తర్వాత మూడో స్థానం అనేది కేవలం మిత్రులకు మాత్రమే దక్కిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి ఈ యొక్క ఫ్రెండ్షిప్ అనేది దీంట్లో ఎలాంటి కులము మతం అనేటువంటిది ఏమాత్రం ఉండదు. మరి ధనిక పేద అనేటువంటిది కూడా ఏమాత్రం ఉండకుండా అందరం కూడా కలిసికట్టుగా ఐకమత్యంగా ఈ యొక్క ఫ్రెండ్షిప్ని జరుపుకోవడంలో చాలా ఆనందం, ఉత్సాహం ఉంటుంది. మరి ఫ్రెండ్షిప్లో ఇది పవర్ఫుల్ టూల్. ఒక ఫ్రెండ్షిప్ అనేది ఒక పవర్ఫుల్ టూల్ అనే రకం కూడా చెప్పుకోవడం జరిగింది. ఫ్రెండ్షిప్ వల్ల అన్ని రకాలైన సమస్యలు ఉన్నా కానీ ఫ్రెండ్షిప్లో షేర్ చేసుకున్నట్టయితే దాని యొక్క ఎంత ఇష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడాను అది సులువుగా పరిష్కారం అయ్యేటువంటి రకంగా స్నేహితుల ద్వారా ఒక మంచి సందేశాన్ని మనకు దొరుకుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఫ్రెండ్షిప్లో కూడా చాలా రకాలైనటువంటి సమస్యలు జరుగుతూ ఉంటాయి. ఎదుటి వ్యక్తిలో సమస్యలను మనం గుర్తించకుండా వాటిని పరిష్కరించుకునేటువంటి మార్గంలో మనం చూస్తూ మరి వాటిని నివృత్తి చేసుకుని ఫ్రెండ్షిప్ని కలుపుకోవాలి. మరి ఫ్రెండ్షిప్ని ఎప్పుడు కూడా దాన్ని కట్ ఆఫ్ చేయకుండా అందరితోని కలిసిమెలిసిగా ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుందని చెప్పేసి అందరూ తెలియజేస్తూ మరి ఆత్మీయ మిత్రులందరూ కూడా నిండు మనసుతో హృదయపూర్వకమైనటువంటి ఆత్మీయ స్నేహితుల దినోత్సవం తెలుపుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం.